నమస్తే. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త ఉద్యమం మొదలైంది. లక్షలాదిగా రోడ్లెక్కారు, రోడ్డు ఎక్కుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 46 ఏళ్ల క్రితం, ఎప్పుడో 46 ఏళ్ల క్రితం వచ్చిన చట్టాన్ని అమలు చేయండి, ఇప్పటికైనా అమలు చేయండి, ఇప్పటి నుంచైనా కనీసం అమలు చేయండి అంటూ. అంటే 1978లో అసెంబ్లీ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లు ఆమోదం పొందితే, బిల్లు అసెంబ్లీలో పాస్ అయితే, అదే సంవత్సరం అక్టోబర్ 25న అంటే 1978లోనే రాష్ట్రపతి కూడా ఆమోదించి చట్టం వచ్చింది. కానీ ఇంతవరకు దాని అమలు లేదనమాట. 46 ఏళ్ళుగా ఉన్న చట్టం అమలైతే లేదు. అయితే దాని మీద ఇటీవల గౌహతి కోర్టు ఆదేశాలు ఇచ్చింది, నియమాలు రూపొందించి అమలు చేయండి ఇప్పటికైనా అనడంతో ఇంకా మొదలైందనమాట. చట్టాన్ని అమలు చేయొద్దు, చట్టం అమలును వ్యతిరేకిస్తూ కొందరు చట్టాన్ని అమలు చేయాలంటూ చాలా మంది రోడ్డెక్కారనమాట. ఏంటి అసలు ఆ చట్టం ఏంటి, వ్యతిరేకిస్తున్నది ఎవరు, దానికి అనుకూలంగా రోడ్డెక్కింది ఎవరు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అదేంటంటే మత మార్పిడి నిషేధ చట్టం. అంటే ఫోర్స్గా, అంటే బలవంతంగా, లేదా ఫ్రాడ్ చేస్తూ, మోసం చేస్తూ, లేదా ప్రలోభ పెట్టి ఇండస్మెంట్ చేస్తూ ఎవరన్నా ఒక వ్యక్తిని ఒక మతం నుంచి మరొక మతానికి మార్చే ప్రయత్నం చేస్తే, మారిస్తే వాళ్ళు శిక్షార్హులు. అంటే బలవంతపు మత మార్పిడిని నిషేధించే చట్టం ఏదనమాట. స్వచ్ఛందంగా ఎవరైనా మారొచ్చు, వాళ్ళంతటా వాళ్ళు మతం మారితే ఇబ్బంది లేదు. అయితే అవి రిజిస్టర్ చేయాలి. దీన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా 2 ఏళ్ల జైలు శిక్ష, అట్లనే 10,000 రూపాయల జరిమానా పడుతుంది అప్పుడు తీసుకొచ్చిన ఆ చట్టం ప్రకారం. ఎందుకంటే స్థానిక గిరిజన సంస్కృతులను రక్షించాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చిండ్రు అనమాట. అయితే వీళ్ళేమంటున్నారు అంటే, తెలుసు కదా, ఈశాన్య రాష్ట్రాల్లో మామూలుగా భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ట్రైబ్ కల్చరు, డిఫరెంట్ సంస్కృతులు ఉంటాయి, రకరకాల కల్చర్లు, తెగలు, గిరిజన తెగలు ఎక్కువ, వాళ్ళ కల్చర్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి సంస్కృతులను రక్షించే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ 7 మతాలు, బయట నుంచి వచ్చిన మతాలు, ముఖ్యంగా క్రిస్టియానిటీ, అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో పర్టికులర్గా చూస్తే ఇస్లాం కొంచెం తక్కువైనా కానీ క్రిస్టియానిటీ అనమాట. అట్లా క్రైస్తవ మిషనరీస్ పెరిగిపోయి మత మార్పులు ఆ రోజుల్లోనే, అంటే 46 ఏళ్ల క్రితం, అంటే ఇక దాదాపు అర్ధ శతాబ్దం అంతే కదా, 50 ఏళ్ల క్రితమే ఆ పరిస్థితి అట్లా ఉందంటే ఆలోచించండి మీరు. దానికి అడ్డుకట్ట వేసేలా స్థానిక గిరిజన సంస్కృతులను కాపాడే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, క్రైస్తవ సమాజం ఏమంటుందంటే మత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. వాళ్ళు అప్పుడు కూడా అడ్డుకున్నది అందుకే. చట్టం వచ్చినా సరే, 1978లో ఆ చట్టం వచ్చినా సరే దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు. ఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్తే 1970లో, అంటే 1970స్లోనే 70లోనే స్థానిక డోన్యీ పోలో, అక్కడ ఏంటంటే అక్కడ స్థానిక తెగలు అనమాట, గిరిజన తెగలు ఇవన్నీ కూడా. ఈ 2 తెగలు మత మార్పిడిల వల్ల, మత మార్పిడికి ఎక్కువ గురవుతున్న తెగలు ఇవి, అంతరించిపోతున్నాయి ఆ తెగలు. అందుకని వీటిని కాపాడాలి, మత మార్పిడులను కొంచెం నిషేధించాలి, ఏదైనా చర్య తీసుకోవాలి అని చట్టం కోసము అక్కడ కొన్ని ఆందోళనలు జరిగినాయి. విషయం ఏంటంటే 1971లో అక్కడ క్రైస్తవుల సంఖ్య 0.79, అంటే 1% కూడా లేరు. అదే 2011 నాటికి 30.26. కొన్ని జిల్లాలో అయితే 90% వరకు కూడా మత మార్పు. మీకు తెలుసు కదా, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ మెజారిటీగా ఉంటారు. చాలా రాష్ట్రాలు హిందువులు మైనారిటీలు ఈశాన్య రాష్ట్రాల్లో. అంతగా మిషనరీల ప్రభావం అన్నేళ్ల నుంచి ఉంది. మీరు అర్థం చేసుకోండి, 78లోనే ఈ చట్టం వచ్చిందంటే ఎప్పటి నుంచి ఉంది అక్కడ ఈ పరిస్థితి అనేది. అయితే ఆ చట్టం వచ్చిన తర్వాత అందుకే ఈ స్థానిక గిరిజన తెగలనన్నా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఆ 2 తెగలు పూర్తిగా అంతరించిపోతున్నాయని దానికోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అప్పటి నుంచి కూడా క్రైస్తవ సమాజం వ్యతిరేకిస్తూ వచ్చింది. అరుణాచల్ క్రైస్తవ ఫోరం, అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం, ACF నిరసనలు చేస్తూ వచ్చింది. మత స్వేచ్ఛకు విఘాతం. ఇది ఇంకా చెప్పేది అదే కదా, భారత రాజ్యాంగంలోని 25వ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని 25th అధికరణ షెడ్యూల్ ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో రాజ్యాంగ ప్రకారమే మాకు మత స్వేచ్ఛ ఉంది, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ మత మార్పిడులను అడ్డుకుంటుందని ఆరోపిస్తూ వాళ్ళు ఆందోళన చేస్తారనమాట. అయితే కేవలం అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కాదు, నాగాలాండ్ కూడా 1978లోనే నాగాలాండ్ అసెంబ్లీ కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇంకా ఈ ACF అంటే అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్స్ ఫోరం 1979లో ఏర్పడ్డది. అంటే చట్టం వచ్చిన తర్వాత 1978లో చట్టం వచ్చింది కదా, ఆ తర్వాత ఇది ఏర్పడ్డది. అప్పటి నుంచి పోరాడుతుంది అనమాట. అదే టైంలో స్థానిక గిరిజన సంఘాలు కూడా,
IFCSAP అంటే ఇండిజినస్ ఫెయిత్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ చట్టాన్ని సమర్థిస్తూ వస్తుంది. చట్టాన్ని అమలు చేయాలని అది కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా డోన్యీ పోలో మతాలు పూర్తిగా అంతరించిపోతున్నాయి, కాపాడాలంటూ అనమాట. పలుమార్లు వాళ్ళు ఇటీవల RSS సర్సంఘచాలక్ మోహన్ భగవత్తో కూడా మోహన్ భగవత్జీతో కూడా ఈ సంఘాలు సమావేశమైన గిరిజన సంఘాలు చట్టం అమలుకు సహకారం కోరినాయి. RSS కూడా మద్దతు ఇస్తుంది అనమాట వాళ్ళ డిమాండ్కి. అట్లా ఫెమాఖండు ఆయన చెప్తున్నారు, సీఎం చెప్తున్నాడు, ఏ మతాన్ని కూడా లక్ష్యంగా చేసేది కాదు, స్థానిక సంస్కృతులు స్థానిక గిరిజన తెగలను కాపాడడానికి మాత్రమే ఈ చట్టం అని ఆయన చెప్తున్నారు. కోర్టుగా అదే చెప్పింది, మళ్ళీ నియమాలు రూపొందించి దాన్ని అమలయ్యే బాధ్యత తీసుకోండి అనేసి. అదే టైంలో ABVK అరుణాచల్ బౌద్ధ వైష్ణవ్ కాంగ్రెస్ అసోసియేషన్ కూడా ఈ క్రైస్తవుల నిరసనలు అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళింది అనమాట. అంటే పూర్తిగా ఈ వివాదం ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో ఉంది, నాగాలాండ్ మణిపూర్లో కూడా ఉంది. ఆ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆందోళన మొదలైందనమాట. అంటే ఈ చట్టం ఏంటంటే దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వర్జన్ చట్టాల్లో ఇదొకటి అనమాట. ఇక ఈ నిరసనలో మొన్న పెద్ద ఎత్తున నిరసన జరిగింది. అంటే కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి కానీ మొన్న తాజాగా జరిగిన నిరసనలో అంటే మొత్తం అరుణాచల్ ప్రదేశ్లో 27 జిల్లాలు నుంచి అలాగే 26 ప్రధాన తెగల నుంచి 100 ఉప తెగల నుంచి కూడా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 46 ఏళ్ల నాటి ఈ మత మార్పిడి నిరోధక చట్టం దాన్ని ఇప్పుడు ఇంకా ఏమంటారు అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం APFRAను వెంటనే అమలు చేయాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అట్లా అక్టోబర్ 20న ఇండిజినస్ ఫెయిత్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లో, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కదా, అక్కడ చెలో ఇటానగర్కు పిలుపునిచ్చింది అనమాట. ఆ టైంలో సంప్రదాయ దుస్తులు ధరించి వీళ్ళు నిరసనకారులందరూ కూడా అన్ని తెగల నుంచి అన్ని గిరిజన సమూహాల నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ మత మార్పిడులు ఇంకా పెరుగుతున్నాయి. వాటి వల్ల డోన్యీ పోలో ముఖ్యంగా ఈ సంప్రదాయ ఒక విభిన్నమైన ఈ సంస్కృతుల ఈ తెగలు అంతరించిపోతున్నాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అరుణాచల్లో ఒక ప్రాచీన తెగలు అవి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క అస్తిత్వం అని చెప్పొచ్చు ఆ సంస్కృతి. అలాంటి ఆ ప్రాచీన తెగలను ఈ డోన్యీ పోలోలను కాపాడాలి, క్రిస్టియన్ మతం నుంచి కాపాడాలంటూ ఇంకా వీళ్ళందరూ ఒక అరుణాచల్ ప్రదేశ్ మహాయాన థెరవాడ బౌద్ధ మత అనుచరులు కూడా హిందువులతో పాటు ఈ బుద్ధిస్టులు కూడా వాళ్ళకు మద్దతు ఇస్తూ రోడ్డు ఎక్కారనమాట. ఇక ఈశాన్య భారతంలో చాలా చోట్ల అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కాదు చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొన్నేళ్లుగా ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు కూడా అక్కడ ఎక్కడికక్కడ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకొని కాలనీలు నిర్మించుకోవడము, మసీదులు కూడా కట్టుకున్నారు. సేమ్ అస్సోంలోనే, మన అస్సోం గురించి ఈ మధ్య ఎక్కువ మాట్లాడుకున్నాం కదా, ఎందుకంటే హిమంత బిశ్వా శర్మ కొంచెం కొరడా జల్పిస్తున్నారు. బంగ్లాదేశ్ అక్రమ ముస్లింలను రోహింగ్యాలను తరిమివేస్తున్న పరిస్థితి కాలనీలు గ్రామాలు ఏర్పడ్డాయి అనమాట. అట్లా ఫెమాఖండు రెస్పాండ్ అయ్యారు. మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టము 1978లోనే రాష్ట్రపతి ఆమోదం పొందింది, కానీ ఇంతవరకు అమల్లో లేదు అని ఆయన ఒప్పుకున్నారు. అట్లా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేసి ఒక అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని ఇక్కడ ఒక వీళ్ళ గిరిజన తెగల ఒక మతపరమైన గుర్తింపును కాపాడాలని ఇటువైపు డిమాండ్ చేస్తున్నారు. అట్లా ఈ విదేశీల మిషనరీల వల్ల, ఈ మతం వల్ల, విదేశీ మతం వల్ల పూర్తిగా మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో స్థానిక సంస్కృతి ఇంకా ఏమంటారు కనుమరుగైపోతుంది, స్థానిక విశ్వాసాలు క్షీణిస్తున్నాయని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట. అట్లా ఎప్పుడో వచ్చిన ఈ చట్టాన్ని, మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలి. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, గిరిజన సమాజాలను కాపాడుకోవడం. ఎందుకంటే ఒక అమాయక గిరిజనుల దగ్గరికి వెళ్ళి మిషనరీలు ఒక ప్లాన్డ్గా చేస్తున్న ప్రచారం ఇది. అంటే ప్రలోభ పెట్టి మోసం చేసి, మోసమే అది, ప్రలోభ పెట్టడం, మోసం చేయడం, ఇలాంటి చర్యల ద్వారా మెయిన్ అదే చట్టం కూడా అదే చెప్తుంది. మోసపెట్టి మత మార్పిడి చేయొద్దు, ప్రలోభ పెట్టి మత మార్పిడి చేయొద్దు, ఏదో ఒకటి వాళ్లకు ఆశ చూపి మత మార్పిడి చేయొద్దు, ఆ చట్టమే అనమాట. దాన్ని ఇప్పుడు అమలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. అంటే బయట నుంచి వచ్చిన సంస్కృతులు, బయట నుంచి వచ్చిన మతాల వల్ల ఇక్కడ సంస్కృతి దెబ్బతింటుంది. ముఖ్యంగా అరుణాచల్ గిరిజన వారసత్వ సంపద ఇంకా తరిగిపోతుంది. దీన్ని అరుణాచల్ ఒక గిరిజన వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత, రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అంతేకాదు ఆల్రెడీ ఉన్న చట్టాన్ని అమలు చేయమని వీళ్ళ డిమాండ్ అనమాట. అలా అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఈ ఉద్యమం అయితే మొదలైంది. మరి చూడాలి, ఎందుకంటే కొత్తగా బిల్లు పెట్టి కొత్త చట్టం కోసం కాదు వాళ్ళు డిమాండ్ చేస్తుంది, ఆల్రెడీ ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని వస్తున్న డిమాండ్ అనమాట. అక్కడ పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి.
మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.